ఒకటో అధ్యాయం 2-3 వచనాల్లో, తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకు బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇక్కడ యేసు శ్రమ పడిన తర్వాత 40 దినాల వరకు 40 దినముల వరకు ఇంచుమించు 500 మందికి కనపడ్డాడని రాయబడింది. కొన్ని ఏం చేసి దేవుని రాజ్య విషయాలను గురించి వాళ్ళ మధ్యలో బోధించాడు. మరి అనేక ప్రమాణములను చూపి రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు అంటున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనపడెననియు వారు విని నమ్మకపోయిరి. ఆ తరువాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపం గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తం హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని ప్రభువు గద్దించెను అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటున్నాడు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చెయ్యదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ యేసు తాను ఆదివారము తెల్లవారుజామున లేచినప్పుడు మగ్దలేని మరియకు కనపడ్డాడు. మరియు అదేవిధంగా పల్లెటూరి వెళుచుండగా 2 మనుషులకు కనపడ్డాడని దేవుని వాక్యం మనకు చెప్తుంది. శిష్యులకు కూడా భోజనానికి వాళ్ళు కూర్చున్నప్పుడు వారికి ప్రత్యక్షమైనాడు. కానీ వారు వీరి మాటను నమ్మలేదు.